వెల్కమ్ టు ఆదా నేను హరిత. మన దైనందిన జీవితంలో మనకి జ్యోతిష్యానికి, న్యూమరాలజీకి, వాస్తుకి సంబంధించిన చాలా డౌట్స్ ఉంటాయి మనకి లైఫ్లో. సో అసలు ఏది ఫాలో అవ్వాలా అనేది చిన్న కన్ఫ్యూజన్లో కూడా మనం ఎప్పుడూ ఉంటాం. అయితే ఇలాంటి సందేహాలు అన్నీ నివృత్తి చేయడానికి మన ప్రముఖ జ్యోతిష్య పండితులు సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన న్యూమరాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీ, వాస్తు ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టి సో ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, ఇప్పుడు నేను ఎలా అయితే చెప్పానో ముందు మన ప్రేక్షకులకి, అలానే కొంతమంది మీరు ఈ పేరు పెట్టుకోండి మీకు ఈ నెంబర్తో కలిసి వచ్చేస్తుంది అంటారు, మీకు ఈ అదృష్ట రత్నం ఉంది అది పెట్టేసుకోండి మీకు కలిసి వచ్చేస్తుంది అంటారు. కొంతమంది ఏమో ఆస్ట్రాలజీ, అక్కడ హోమాలు చేయండి, అక్కడ పూజలు చేయించండి అని అంటారు. కొంతమంది ఏమో నెగిటివ్ ఎనర్జీ, స్పిరిచువాలిటీ అని చెప్పి మాట్లాడుతుంటారు. అసలు మనిషి జీవితం దేన్ని ఫాలో అయితే మనకి సక్రమంగా ముందుకెళ్తుంది అంటారు? అసలు దేన్ని ఫాలో అవ్వాలంటారు? చూడండి, ఏదైనా సరే మన భారతీయ సంస్కృతి, మన మునులు ఋషులు ఈ అందించిన విజ్ఞానం అంతా కూడా మానవాళికి ఉపయోగపడేది. బట్ ఏ సందర్భంలో ఎప్పుడు ఏది ఉపయోగం అనేది మన విజ్ఞతకు సంబంధించింది. చెప్పేవాళ్ళు అనేకం చెప్తారు, అన్నీ ఇంపార్టెంటే, దేని ప్రాధాన్యతని మనం తగ్గించలేము. ఇప్పుడు ఒక రత్నం వేసుకోండి, రత్నం వేసుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుందంటే అందులో అబద్ధమేం లేదు. కానీ ఆ రత్నం నీకు ఇప్పుడు అవసరమా కాదా మనం ఆలోచించుకోవాలి. ఓ రుద్రాక్ష వేసుకోండి మీకు అదృష్టం కలిసి వస్తుందంటే రుద్రాక్ష పరమ పవిత్రమైంది, రుద్రాక్ష వేసుకోవడంలో తప్పేం లేదు. బట్ ఈ సందర్భంగా అది మనకు అవసరమా కాదా మనం ఆలోచించాలి. అన్నిటికీ ప్రాధాన్యత ఉంది మన భారతీయ సంస్కృతిలో. మన మునులు ఋషులు ఒక సూపర్ మార్కెట్ లాగా మనిషికి ఏది అనువుగా ఉంటే దాన్ని పట్టుకొని ముందుకెళ్తాడు మెరుగైన జీవితాన్ని పొందడానికి అని చెప్పి అనేక రకాలుగా చెప్పారు. జ్యోతిష్యం చూసుకోవాలంటే చూసుకోవాలి. గ్రహస్థితిని బట్టే కదా మానవుడి జీవితం నడిచేది. గత జన్మల్లో మీరు ఏం చేశారు, మీరు ఎంత పాపం చేశారు, ఎంత పుణ్యం చేశారు, ఎంత కష్టపడ్డారు, ఎంత నష్టపోయారు, ఎంత లాభపడ్డారు, ఎంత సుఖపడ్డారు, దాని యొక్క బ్యాలెన్స్ షీటే ఈ జన్మ మీకు. సో అటువంటి గ్రహస్థితులను పుడతారు ఎవరైనా సరే. చూసుకొని గ్రహాలని ప్రసన్నం చేసుకోవడం ద్వారా రాబోయే ఇబ్బందుల నుంచి, ఆపదల నుంచి, గండాల నుంచి బయటపడవచ్చు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జ్యోతిషం చూసుకోవాల్సిందే. అట్లాగే వాస్తుకు సంబంధించి వాస్తు మీ ఇల్లు తూర్పు ముఖంగా ఉండాలి, లేకపోతే ఉత్తరముఖంగా ఉండాలి, ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి, ఈశాన్యంలో ఎంట్రీ ఉండాలి, నైరుతిలో బెడ్రూమ్ ఉండాలి. ఇది కూడా నిజమే. వాస్తు శాస్త్రం అంటే ఏంటి? ఏ వస్తువు ఎక్కడ ఉండాలో చెప్పేది వాస్తు. దీనికి చర్చ అక్కర్లా. నేను వాస్తు ఎప్పుడు చూసుకోవాలి? నేను ఇల్లు కట్టుకునేటప్పుడు చూసుకోవాలి. ప్రతిరోజు చూసుకోగా. జ్యోతిష్యం ఎప్పుడు చూసుకోవాలి? ఎప్పుడన్నా నాకు కష్టకాలం వచ్చినప్పుడు, అసలు ఇప్పుడు ఏ గ్రహస్థితి నడుస్తుంది, ఇప్పుడు ఎటువంటి దశ నడుస్తుంది, ఈ దశలో ఒకవేళ నేను చేసుకోవాల్సిన పరిహారాలు ఏమన్నా ఉన్నప్పుడు జ్యోతిష్యం చూసుకోవాలి. లేదా నా ఇంట్లో నా కూతురుకో నా కొడుక్కో వివాహం నిశ్చయమైంది, ఆ వివాహానికి తగిన వధూవరుల్ని సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ పొంతన కుదిరిందా లేదా, వాళ్ళ మనస్తత్వాలు కలుస్తాయా లేదా, రేపొద్దున వీళ్ళు కలిసి ఉంటారా లేదా అనే దానికోసం జ్యోతిష్యం చూసుకోవాలి, తప్పులేదు. కానీ ఇక్కడ ప్రధానంగా నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, రత్నము ఇంపార్టెంటే, రుద్రాక్షమాల ఇంపార్టెంటే, జ్యోతిష్యం ఇంపార్టెంటే, వాస్తు ఇంపార్టెంటే. కానీ ఈ ఆధునిక యుగంలో ఎట్లా అయితే ప్రజల్లోకి ఎక్కువగా ప్రజాబాహుళ్యం పొందక, అవగాహన లేకుండా తీవ్రమైన ప్రభావాన్ని చూపించేది మన పేరు. మన పేరు అనేది మన మీద ప్రభావం చూపిస్తుంది. జాతకానికి సంబంధం లేదంటే జాతకానికి సంబంధం ఉంది, బట్ దాన్ని డ్రైవింగ్ చేసే డ్రైవింగ్ ఫోర్స్ పేరు. అంటే ఆ ఎఫెక్ట్ ఉంటుంది, ఈ ఎఫెక్ట్ ఉంటుంది, అన్ని ఎఫెక్ట్లు ఉంటాయి అంటారు మన మీద. ఇప్పుడు ఒక 2 పైప్ లైన్స్ ఉన్నాయమ్మా. ఒక దాంట్లో మంచినీళ్ళు వెళ్తున్నాయి, ఇంకో దాంట్లో మురికి నీరు వెళ్తుంది, డ్రైనేజీ వాటర్. ఈ డ్రైనేజీ వాటర్ లీక్ అయ్యి మంచినీళ్ళు కలిసినాయి అనుకోండి, అవి కలుషితమవా? అవుతాయి కదా. అట్లా పేరులో కనుక రాంగ్ నెంబర్ ఉంటే మన జాతకరీత్యా ఏర్పడే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మల్టిప్లై అవుతాయి. అంటే 10% పడాల్సిన కష్టం 100%కి వెళ్ళిపోతుంది. 10% భరించవచ్చు, 100%ని భరించలేము. దీన్ని సరి చేసుకోవడం ద్వారా, అంటే మంచినీళ్ళ పైపులో డ్రైనేజ్ నీళ్ళు పైపు
లీక్ అయ్యి కలవకుండా జాగ్రత్త తీసుకోవడం ద్వారా రక్షిత మంచినీరు మన ఇంటికి వస్తుంది. అట్లాగే మన జాతకం ద్వారా ఏర్పడే పరిస్థితుల్ని మన పేరు బాగుంటే మనం చక్కగా ప్రతి సమస్యని మనం చక్కగా జీవితం అన్నాకే జీవితం అంటేనే ఒక పోరాటం. జీవితం అంటేనే దాన్ని ఎదుర్కొని దాన్ని విజయవంతంగా ముందుకెళ్తేనే జీవితం. పేరు సరి చేసుకున్నంత మాత్రాన లేదా గ్రహశాంతులు చేసుకున్నంత మాత్రాన కష్టాలు రావని కాదుగా. కష్టాలు వస్తాయి, వాటిని అధిగమించి ముందుకెళ్ళాలి. మనం ఒక హైవేలో ప్రయాణిస్తున్నాం అనుకోండి, ఓ స్పీడ్ బ్రేకర్ వస్తుంది, ఓ చోట రోడ్డు డైవర్షన్ ఉంటుంది, ఇంకో చోట కల్వర్ట్ ఉంటుంది, ఇంకో చోట టోల్ గేట్ ఉంటుంది, ఇంకో చోట ఏదో అడ్డం పడి ఉంటుంది. అన్నిటినీ దాటుకొని కదా మనం మన గమ్యస్థానానికి వెళ్ళాలి. సో ఈ ప్రయాణంలో మనం గమ్యస్థానానికి సురక్షితంగా చేరాలంటే మన వాహనం కండిషన్లో ఉండాలి. మన వాహనాన్ని డ్రైవ్ చేసేవాడు మంచి డ్రైవర్ అయి ఉండాలి, నేర్పరైన డ్రైవర్ అయి ఉండాలి. అట్లాగే మనం జీవితంలో జాతకం ప్రకారం ఏర్పడేవన్నీ కూడా ఎవరి కర్మను బట్టి వాళ్ళకి, ఎవరి గ్రహస్థితిని బట్టి వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. బట్ దీనికి యాడెడ్గా పేర్లో ఉన్న నెంబర్ కూడా తోడవుతే అగ్నిలో ఆజ్యం పోస్తే భగ్గును ఎలా మండుతుందో మనం జాతకరీత్యా ఏర్పడే కష్టాల నుంచి కూడా ఈ పేర్లో నెంబర్ తోడైందంటే భరింపరానిదిగా మారుతుంది, తీవ్రంగా ఉంటుంది. ఆ తీవ్రతను తట్టుకోలేక మనం ఒక్కోసారి జీవితాన్ని కూడా కోల్పోవాల్సిన పరిస్థితులు కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం. మాది ఇది 25 ఏళ్ళ రీసెర్చ్ న్యూమరాలజీ మీద. పేరులో నెంబర్ బాగుండి జీవితాన్ని అర్ధాంతరంగా కోల్పోయిన వాళ్ళని, జీవితంలో అతిగా కష్టపడి నష్టపోయి జీవితాన్ని చాలించిన వాళ్ళని చూడలేదు. పేరు బాగుండక బాగుపడిన వాళ్ళని చూడలేదు. సో పేరులో ఉన్న సంఖ్యాబలాన్ని ప్రధానంగా చూసుకోవాలి. చూసుకోవడం ద్వారా మిగతా అవి కూడా మనకు కరెక్ట్గా వస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే తెలియకుండా ఎవరో ఏదో చెప్తారు, ఆ కష్టానికి ఏదో చేయిస్తాము, ఆ కష్టానికి ఏదో పరిహారం అంటాము, ఏదో చెప్తారు చేస్తాము, అది కొంత సమయానికి ఉంటుంది, ఆ తర్వాత ఉంది. కానీ మీరు పుట్టినప్పటి నుంచి పుడకల దాకా ఉండేది మన పేరు. ఈ పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. దీన్ని ప్రచారంగా పెట్టుకొని మేము మా జీవితాన్ని సాగిస్తున్నాం. జాతకం అనేది ఇంపార్టెంటే, వాస్తు ఇంపార్టెంటే, రుద్రాక్ష ఇంపార్టెంటే, రత్నధారణ ఇంపార్టెంటే, కరుంగాలిమాల ఇంపార్టెంటే, అన్నీ ఇంపార్టెంటే. కానీ పుట్టినప్పటి నుంచి పోయేదాకా మనతో పాటు ఉండేది మన పేరు. పేరులో సరైన సంఖ్యాబలం ఉంటేనే మన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోకుండా ఫస్ట్ బాల్కే డకౌట్ అవ్వకుండా క్రీజులో నిలబడి విజయవంతంగా సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది మన పేరు. పేరులోనే పెన్నిధి, పేరుతోనే పరపతి, పేరుతోనే కీర్తి ప్రతిష్టలు అని మన వాళ్ళు ఏనాడో చెప్పారు. కానీ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇంగ్లీషు భాషలో ఉన్న అక్షరాలకి అంకెలకి సంబంధం ఏంటి, ఇంగ్లీష్ భాషలో ఉన్న స్పెల్లింగ్ మన మీద ఎలా ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ గురువుగారు పేరు కరెక్షన్ చేసినా కూడా పేరు అదే ఉంటుంది కదా, దాంట్లో ఒక అక్షరం ఎక్కువ పెట్టడమో, ఒక అక్షరాన్ని తీసేయడమో, ఇంకో వేరే అక్షరాన్ని ఏదో పెట్టడమో చేస్తున్నారు. అలా చేసినప్పుడు ఎలా పనిచేస్తుంది అనేదే చాలామందికి అర్థం కాని విషయం. A to Z వరకు ఉండే అక్షరాలు అవి అక్షరాలు కాదు, సంఖ్యలు. అంటే ప్రతి ఒక్క అక్షరానికి ఏకి ఒక వాల్యూ ఉంది, బికి ఒక వాల్యూ ఉంది, సికి ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్లో ఆల్జీబ్రా అంటాం కదా, అన్ని A+2B² అనే ఉంటుంది కదా. సో ఈ A to Z వరకు ఉండే అక్షరాలకి సంఖ్యాపరమైన విలువ ఉంది. ఈ విలువ ఒక పేరుని మనం వాడేటప్పుడు రామారావు, RAMARAO రామారావు అనే పేరులో ఉండే నెంబరు ఈ రామారావు అనే వ్యక్తి మీద పనిచేస్తుంది. ఇది కనుక నెగిటివ్ ఎనర్జీతో కూడుకుని ఉంటే నెగిటివ్ ఫలితాలని ఎన్హాన్స్ చేస్తుంది. మీ జాతకంలో ఉండేవి ఇది కొత్తగా ఇవ్వదు. మీ జాతకంలో ఉండే కష్టాలనే ఇది మల్టిప్లై చేస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మా ఒక చోట మండుతోంది, దాంట్లో పెట్రోల్ పోస్తే బగ్గుమంటుంది కదా, అట్లాగే దానికి ఇది తోడవుతుంది, సపోర్టివ్గా తోడవుతుంది. తోడయి ఆ నెగిటివ్ని ఎక్కువగా చేస్తుంది. పేరుని పాజిటివ్గా చేసుకోవడం వల్ల జాతకంలో ఉన్న నెగిటివ్ తగ్గి మనకి పాజిటివ్ బలం పెరగడం వల్ల
జీవితంలో ఎదురయ్యే సంఘటనల్ని మనం సమర్థవంతంగా ఎదుర్కొని విజయవంతంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఏ సంఘటన తీసుకోండి, ఆ సంఘటనలో బలైన వాళ్ళ పేరు చూస్తే అందులో రాంగ్ నెంబర్ ఉంటుంది. ఇప్పటి వరకు మా జీవితంలో రాంగ్ నెంబర్ లేకుండా జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు, జీవితంలో నష్టపోయిన వాళ్ళని చూడలేదు, మంచి నెంబర్ ఉండి చెడిపోయిన వాళ్ళని చూడలేదు. అర్థమైందండి? అందుకని దేని ఇంపార్టెన్స్ దాందే. ఇది కానీ పేరు అనేది మనం చూసుకోవాలి. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు ఈ ఇంగ్లీష్ అక్షరాలు మన మీద ప్రభావం చూపిస్తున్నాయి? ఒకప్పుడు ఇంగ్లీష్ భాష మన దేశంలో లేదు కదా అంటే తెచ్చారు కదా అని అంటారు. ఓకే, నేను కూడా ఒప్పుకుంటా. అప్పుడు లేదు ఈ ప్రభావం. వెనకటికి ఏ పేరున్నా కూడా ఓకే. ఎందుకు? ఇంగ్లీష్ భాష ప్రాచుర్యంలో లేదు. ఎప్పుడైతే దాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చుకున్నాము, ఎందుకంటే ఇంగ్లీష్ భాషలో ఉన్న అక్షరాలకి పవర్ ఉంది కాబట్టే బ్రిటిష్ వాళ్ళు తెస్తే మన దేశానికి రాలా, మరి వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలిగా. మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. నాట్ ఓన్లీ మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ యాక్సెప్టెన్స్ ఉన్న లాంగ్వేజ్, అమల్లో ఉన్న లాంగ్వేజ్ ఇంగ్లీషే. ఎందుకు అంటే దానికి పవర్ ఉంది. అది ఎలా ఉంది, ఎట్లా చేస్తుంది అనే రీసెర్చ్లోకి నేను వెళ్ళాల. పనిచేస్తుందనే కామన్ సెన్స్ నేను గ్రహించాను. దాన్ని సరిచేయడం వల్ల సత్ఫలితాలను మనం పొందుతున్నాము. ఏంటి, ఇప్పుడు లేటెస్ట్ ఐఫోన్ వచ్చిందండి, దాంట్లో మీకు డేటా వస్తుంది, యూట్యూబ్ వస్తుంది, వాట్సాప్ వస్తుంది. ఇక్కడి నుంచి యూఎస్లో ఉన్న వాళ్ళతో మనం వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాం. ఎట్లా మాట్లాడుతున్నాం? దీనికి వైర్ లేవు కదా, కనెక్షన్ లేదు కదా అంటే అదంతా నాకెందుకు, ఉన్న సౌకర్యాన్ని నేను వాడుకుంటున్నా. ఎట్లా పనిచేస్తుందనే ఎనాలిసిస్ నాకెందుకు? పనిచేస్తుందా లేదా? చేస్తుంది కదా. ఇప్పుడు మీరు యూఎస్లో ఉన్నారనుకోండి, నేను కాల్ చేస్తే వాట్సాప్ కాల్ మీరు మాట్లాడుతున్నారు కదా, యాజ్ ఈక్వల్ యాజ్ లోకల్ కాల్ మాట్లాడినంత ఈజీగా మాట్లాడుతున్నామా లేదా? డేటా ఉంటే చాలు కదా. సో అలాగే ఇది కూడా పనిచేస్తుంది. దీన్ని వాడుకొని లబ్ధి పొందుదాం. అర్థమైన వాళ్ళకి జన్మ ధన్యం, అర్థం కాకపోతే అర్థమయ్యే వరకు చెబుదాం. పోరాడితే పోయేదే ఉంది, సంఖ్యలు తప్ప. అర్థమయ్యేదాకా చెప్దాం. అర్థం చేసుకుంటే మంచిది. ఒకసారి కాకపోతే 10 సార్లు విన్నాకైనా అర్థం చేసుకుంటారేమో. ఇక్కడ ఏంటంటే ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ పేరులో ఉన్న సంఖ్యాబలం వల్ల జీవితాన్ని నష్టపోకూడదు, కోల్పోకూడదు అనేది నా ఉద్దేశం. అందుకని చెప్తూ ఉంటాను, ట్రై చేస్తున్నాను, ట్రై అండ్ ట్రై అగైన్. రైట్ గురుగారు, ఈ అంశం మాకు చాలా క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఆయుష్మతి భవ.